నైట్ 9 గంటలకి ఒకవైపేమో చికెన్ కర్రీ చేస్తున్నాను, కానీ ఒక సైడేమో ఇలా పల్లీలు వేయించుకుంటున్నాను. ఎందుకో వీడియోని ఎండ్ వరకు చూడండి, చెప్తాను. తమ్ముడైతే వస్తున్నాడు. వాడికి ఇంకా ఫేవరెట్ పల్లీల మసాలా పొడి కదా. ఇంకా మళ్ళీ ఇంట్లో అయితే అయిపోయింది. ఒకవేళ మళ్ళీ అడిగితే ఏం చేయను అనేసి ఇంకా చేసి పెడితే తింటే తినింటాడు, లేదంటే మార్నింగ్ తినింటాడు అనేసి ఒక సైడ్ చికెన్ కర్రీ చేస్తున్నా, ఇంకొక సైడ్ ఏమో ఇలాగా పల్లీలు వేయించేసుకున్నాను. వెల్లుల్లిపాయ రేఖలు అయితే పొట్టు తీసుకుంటున్నాను. ఇంత లేటుగా ఎందుకంటే తన ట్రైన్ లేట్గా వస్తుంది ఈరోజు, అందుకే బాగా లేట్ అయ్యి వస్తున్నాడు. ఇంకా మాకు కూడా బయటికి షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము. వచ్చేసి ఇంకా నైట్ ఇంకా తమ్ముడు వస్తున్నాడు అనేసి చికెన్ కర్రీ చేస్తున్నాను. అలాగే పల్లీల పొడి కూడా అయిపోయింది కదా, ఒకవేళ అడిగినా అడుగుతాడు, వాడికి ఫేవరెట్ కదా అనేసి ఇలాగైతే పల్లీల మసాలా పొడి కూడా చేస్తున్నాను. మీలో ఎంతమందికి తెలుసు ఈ పల్లీల మసాలా పొడి? కామెంట్ అయితే చేయండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటే సూపర్ ఉంటుంది. కానీ మేమైతే జొన్న రొట్టెలకి కాంబినేషన్గా తింటూ ఉంటాము. కానీ స్పెషల్గా మా తమ్ముడు ఏంటంటే ఎండు రొట్టెలకి కాంబినేషన్గా తింటూ ఉంటాడు. ఇలాగా బాగా వేయించుకున్న పల్లీలు మిక్సీ జార్లో వేసుకొని వెల్లుల్లిపాయ రేఖలు బాగా ఒక బౌల్ అన్నీ వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న పావు కప్పు అన్నీ వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, అలాగే స్పైసీనెస్కి సరిపడా కారం పొడి వేసేసుకొని ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టకుండా లైట్గా పలుకు పలుకులాగా ఉంటే మనకి తినే టైంలో నోటికి తాకుతూ ఉంటే చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. బాయ్.